ఇప్పుడు మనం సిరి చక్రాలు 3 రకాలుగా ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. భూప్రస్థారము, మేరు ప్రస్థారము, కైలాస ప్రస్థారము, ఇలా 3 రకాలుగా ఉన్నాయి. ఈ 3 రకాలైనటువంటి పూజలు కూడా సృష్టి పూజ, స్థితి పూజ, సంహార పూజ అన్నీ ఒకే శ్రీచక్రం మీద చేయకూడదు అని చెప్తోంది శాస్త్రం. ఎక్కడ చేయాలి? ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క రకమైనటువంటి పూజని చేయాలి అని చెప్తోంది. ఏమిటవి? భూప్రస్థారే మహేశాని స్థితి పూజ మహోత్తమా. భూప్రస్థారం మీద స్థితి పూజ చేయండి అని చెప్తోంది. అలాగే సృష్టి పూజ వచ్చేటప్పటికి సృష్టి క్రమేణ దేవేసి పూజనీయ ప్రయత్నత మేరు చక్రేతు. మేరు చక్రం మీద సృష్టి పూజ చేయండి అని చెప్తోంది, అంటే పైనుంచి కిందకి. సంహార పూజ కైలాస ప్రస్థారత్య విధేయతే. సంహార పూజ అనేది కైలాస ప్రస్థారం మీద చేయండి అన్నది. 3 చాలా విడగొట్టి చెప్పేసరి చూడండి. సృష్టి పూజ, స్థితి పూజ, సంహార పూజ 3 ఒకే దాని మీద చేయకూడదు, విడివిడిగా చేయాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? మేరు చక్రంలో సృష్టి పూజ అనేదే ఉత్తమమైనటువంటిది. అంటే మేరువు దగ్గర వదిలిపెట్టి కింద వరకు చేయాలి. మేరువులో బిందువు దగ్గర ప్రారంభం చేసి భూపురం దాకా అర్చన చేయాలి. ఇది సృష్టి పూజ. ఇది మేరు చక్రంలోనే జరగాలి, మేరు ప్రస్థానంలో. ఇక రెండోది సంహార పూజ కైలాస ప్రస్థానంలో చేయాలి. సంహార పూజ అంటే భూపురం దగ్గర నుంచి బిందువు దాకా. ఇది కైలాస ప్రస్థానంలో చేయాలి. మరైతే స్థితి పూజ సంగతి ఏమిటండి? భూప్రస్థారే మహేశాని స్థితి పూజ మహోత్తమా. భూప్రస్థారం మీద చేయాలి. భూప్రస్థారం మీద అష్టదళం దగ్గర నుంచి మొదలుపెట్టి అష్టదళము, షోడశదళము, భూపురం వరకు అర్చన చేసి ఇప్పుడు మళ్ళీ పైకి 14 కోణములు, 10 కోణములు, 10 కోణములు, 8 కోణములు, 3 కోణములు, బిందువు. అది సంహార క్రమంలో అక్కడ చేయాలి. అంటే సృష్టి సంహారము 2 రకాలుగాను చేసేది ఎక్కడ అంటే భూప్రస్థారంలో చేయాలి. కేవలము సృష్టి పూజ చేయటం ఎక్కడ అంటే మేరు ప్రస్థారంలో చేయాలి. సంహార పూజ ఎక్కడ అంటే కైలాస ప్రస్థారంలో చేయాలి. ఈ కారణం చేతనే కొంతమంది విడివిడిగా ఈ ప్రస్థారాలని పెట్టుకుని వాటి మీద చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మేరు చక్రతో సంహార క్రమ పూజ నవిద్యతే. మేరు చక్రం మీద సంహార పూజ చేయకూడదు.